God bless you. 7 years already. 7 years. Birthday present. Oh, my 7th birthday, my 7th. So cute. Chupi chupi. Snowflake. Snowflake. Angel snowflake. Just stick it on. Happy birthday, dear Angel. Who's going to be my president? Yes, right? I have to keep improving like this. Dada is so proud of you. Got it? Be a good girl. God bless you. 7 years already. 7 years. This small baby. Nice. కలతాలు కూడా వచ్చాయి అక్కడ చదవనుకుంటా తెగ చదివేస్తా ఉంటది. హ్యాపీ give me and say thank you mama. I love you. Happy birthday, Angel. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా, మా ఏంజల్ బర్త్డే సెలబ్రేషన్స్. అవునండి, ఏంజల్కి అప్పుడే 7 years వచ్చేసాయి. మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది, అప్పుడే 7 years అనిపిస్తుంది. సో అసలు ఏంజల్ బర్త్డే అంటే ఒక 1 month నుంచి ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుందండి. నా బర్త్డే రోజు మమ్మీ అది కావాలి, ఇది కావాలి, ఆ థీమ్ సెలబ్రేషన్స్ కావాలి, నాకు ఇది కొని పెడతావా అని చెప్పి 1 month నుంచి పాపం చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తుంది. అంతే కదా, చిన్నపిల్లలంతా అలానే ఉంటారు, బర్త్డే అంతే చాలా వెయిట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ పొద్దున్న లేవగానే వాళ్ళ డాడీ విష్ చేశారు, నేను విష్ చేసాము, ఇంట్లో అందరం విష్ చేసాము. చాలా హ్యాపీగా ముందే లేచిపోయింది అనమాట తన బర్త్డే అని చెప్పి. అండ్ వాళ్ళ డాడీ ఇక్కడ VR గ్లాసెస్లో తనకు ఒక చిన్న వీడియో ప్లే చేశారనమాట. అది చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది. How are you looking? Is it pretty? Is it Elsa birthday though, Mommy? You like it? First let me get a comb for you. Wait, Angel, let me get a comb. I love it. My Angel's bracelet. Like it? My bracelet. Is it good? Okay. This is my Angel's birthday present. You like it? Yeah. Birthday present. Oh, you're hiding it all day. I was thinking that's just a random box. But it wasn't. You like it? Yeah. Are these all the other ones surprises? Other ones are present. Yeah, those are earrings. Earrings? You want to open them? Like it? There's a real diamond in there. రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసామండి. అండ్ ఇక్కడ ఏంజల్ని రెడీ చేస్తున్నాను. నేను బ్రేస్లెట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ విత్ పెండెంట్ తీసుకున్నానండి ఏంజల్కి బర్త్డే కోసం. అది నేను యూఎస్ నుంచి తెప్పించాను. అత్తయ్య వచ్చారు కదా యూఎస్ నుంచి, సో అత్తయ్య తీసుకొచ్చారనమాట. తర్వాత నేను హెయిర్ కోమ్ చేసేసి ఇక్కడ మొత్తం కూడా నీట్గా సెట్ చేస్తున్నాను. మా ఏంజల్ అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే రోజు ఇలాగ తనకి డ్రెస్అప్ అవ్వడం, తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే బాగా ఇష్టం. అండ్ ఫైనల్లీ నేను ఇలాగ ఫ్లవర్ షేప్ గ్లిటరీ క్లిప్స్ తీసుకున్నాను. సో వాటితో హెయిర్ని నీట్గా కూడా సెట్ చేసేస్తున్నాను. సో సింపుల్గా ఇలా ఉంటే చాలండి, చాలా ప్రిటీగా ఉంటారు పిల్లలు. Did you add eyeshadow? Ready? Is my angel pretty? Yeah. My angel's 7th birthday and she's looking so pretty. Yes, Angel? Yeah. And one more thing, just stay there. My 7th birthday, my 7th birthday.
Is this your gift too? Yes. Like it? Come on. I thought you said that was the only one. I'll say like this only. Come on, put it on. Because you want me to know the other surprise. Princess is ready for the birthday. Wow, look at her. Come. To show them. Good. Nanama, bye-bye, like that. Let's show to Nanama. Go. Happy birthday. So cute. Can't decide. Love you so much. So beautiful. Happy birthday. అండ్ రెడీ అవ్వగానే వెళ్ళి వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ డాడీకి అందరికీ డ్రెస్ చూపించేసింది. అసలు ఎంత హ్యాపీగా ఉందో చూసారు కదా. వాళ్ళ డాడీ అయితే వాళ్ళ ప్రిన్సెస్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. You are Princess Elsa? Oh my god. What am I then? What am I? You're Superman. I am Superman? Oh my god. Elsa and Superman, be careful, okay? Okay. ఇక్కడ ఏంజల్ తన కొత్త వాచ్ చూపిస్తుంది తన డ్రెస్కి మ్యాచింగ్. అండ్ బన్నీకి కూడా పింక్ డ్రెస్ వేసేసాను, దానికి మ్యాచింగ్ పింక్ వాచ్. అండ్ అలాగే చైన్, పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ సేమ్ ఏంజల్కి ఎలా తీసుకున్నానో అలాగే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఫైనల్గా తనకి మ్యాచింగ్ చెప్పులు కూడా తీసుకున్నాను. Wow. Come on. So silly. Angel? అక్కడ పిల్లలు రెడీ అయ్యేలోపు సురేష్ ఇంకా ప్రణవ్ వీళ్ళిద్దరూ వెళ్ళి కేక్ తీసుకొచ్చేసారు. అండ్ అది చూడగానే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. What's written on it? It's a happy birthday, Angel. బాగుందిరా ఏంజల్? No. Is it good? దానికన్నా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వెళ్ళు నాకు నచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ డెకరేషన్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. సో ఫ్రోజన్ థీమ్ అని చెప్పాను కదా, దానికి తగ్గట్టే నేను ఫ్రోజన్ థీమ్ బ్యానర్ అండ్ బలూన్స్ అవన్నీ కూడా నేను ఆర్డర్ చేశాను. సో ఇక్కడ బలూన్స్ అన్నీ బ్లో చేస్తున్నారు. అండ్ అందరూ రెడీ అయిపోయారు. నేను మటుకు లాస్ట్లోనే రెడీ అవుతాను. ఎప్పుడు అన్నీ అయిపోయాక లాస్ట్లో వెళ్ళి రెడీ అవుతాను. యాక్చువల్లీ అమ్మాయిలకి చాలా టైం పడుతుంది రెడీ అవ్వడానికి, ఒక 1 hour కావాలి అని అంటారు కదా. కానీ నాకు ఆపోజిట్ జరుగుతుందండి. ఎప్పుడు అందరు రెడీ అయిపోతారు, నాకు కరెక్ట్గా 10 minutes దొరుకుతుంది టైం. ఆ టైంలోనే గబగబా రెడీ అయిపోయి వస్తాను. ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా, ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా అదే అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా స్నోఫ్లేక్ థీమ్ అని చెప్పాను కదా, ఫ్రోజన్ థీమ్. సో దానికి తగ్గట్టే బెలూన్స్ మంచిగా వచ్చాయి. అసలు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. ఈ చిన్న ఎయిర్ ఫిల్లర్ ఒకటి నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా రోజులు నేను ఎప్పుడో తీసుకున్నాను. సో అది ఇప్పుడు యూజ్ అవుతుంది బెలూన్స్ బ్లో చేయడానికి. బాగున్నాయి. చూపి స్నోఫ్లేక్ ఏంజల్ స్నోఫ్లేక్ బానీ స్నోఫ్లేక్. అండ్ మా ఆరో కూడా రెడీ. ఇక్కడ పింక్ కలర్ సూట్, దాని మీద బ్లేజర్ కూడా వచ్చింది సిల్వర్ కలర్లో. అంతా మ్యాచింగ్ పింక్ అండ్ బ్లూ థీమ్లో అనుకున్నాం అనమాట. అండ్ కింద ప్యాంట్ ఒక్కటే వేయలేదు. ఫైనల్లీ కేక్ కట్ చేసినాం అన్నప్పుడు అప్పుడు ఆరోకి డ్రెస్ చేంజ్ చేస్తాను. అండ్ బెలూన్ ఆర్క్ ఇక్కడ రెడీ చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఆ బెలూన్ పంప్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా, అది ఆ పెద్ద బెలూన్స్ ఉన్నాయి కదా స్నోఫ్లేక్ బెలూన్స్, దానికే సరిపోయిందండి. ఈ చిన్న బెలూన్స్ ఎంత బ్లో చేస్తున్నా అసలు అది ఎయిర్ ఫిల్లే అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా మేము నోట్తో ఊదాల్సి వచ్చింది అనమాట. చాలా టైం పట్టేసింది దానికే. యాక్చువల్లీ త్వరగా అయిపోతుంది కదా, ఎయిర్ పంప్ ఉంది అనుకున్నాం కానీ సో దీనివల్ల మనకి చాలా లేట్ అయిపోయింది. 1 hour పట్టింది బెలూన్స్ అన్ని ఊది మొత్తానికి ఇలా ఆర్క్ ప్రిపేర్ చేయడానికి.
ఫస్ట్ అయితే యూ షేప్ అనుకున్నాము, ఇలా రెయిన్బోలా వస్తుంది కదా బాగుంటుంది అనుకున్నాం, కానీ అలా ఫిక్స్ చేయడానికి కుదరలేదు. సో అందుకని ఇలా సైడ్కి ఆర్క్ వచ్చేలాగే పెడదాంలే అనుకుని ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యాము. సో ఆర్క్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలాగ దానికి ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్స్ వచ్చాయండి. ఒక స్టార్, అలాగే ఫ్రోజన్ స్నోఫ్లేక్స్ లాగా వచ్చాయి. అవన్నీ కూడా బలూన్స్ మీద అక్కడక్కడ అంటించాము. వాటి వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ ఫైనల్గా ఇక్కడ పెద్ద బలూన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసినాము. వెనక వైట్ స్ట్రింగ్స్ లా వచ్చాయి, ఫాలింగ్ స్ట్రింగ్స్, అవి కూడా పెడితే మంచి లుక్ వచ్చింది. సో డెకరేషన్ అయితే అయిపోయింది. ఫైనల్లీ టేబుల్ మీద ఫ్రోజన్ థీమ్ టేబుల్ క్లాత్ వేసేసాము. అండ్ మా బుల్లి ఆరవ్ చూసారు కదా ఎలా రెడీ అయిపోయాడు. సో సూట్ అయితే బాగా సూట్ అయిందండి మా ఆరవ్కి, చాలా క్యూట్గా అనిపించాడు. ఫైనల్గా కేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చెప్పాను కదా ఫ్రోజన్ థీమ్ అని చెప్పి, సో దానికి తగ్గట్టే నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇక్కడ లోకల్గా ఇంట్లో చేస్తున్నారనమాట కేక్స్, చాలా బాగా చేశారండి. అసలు మాకు ఎంత నచ్చిందో. ఈ కేక్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అనమాట. అండ్ మధ్యలో మ్యాంగో పీసెస్ కూడా తగిలేలా చేశారు, చాలా సూపర్గా ఉన్నాయి. అదే వెతుకుతున్నా. యాక్చువల్లీ 7 నెంబర్ క్యాండిల్ తీసుకున్నానండి. కరెక్ట్గా టైంకి నాకు అసలు కనిపించలేదు అది. లక్కీగా నా దగ్గర ఇలా రెయిన్బో కలర్ థీమ్లో మంచిగా క్యాండిల్స్ ఉన్నాయి, ఒక 7 క్యాండిల్స్ ఉన్నాయి. సో ఆ క్యాండిల్స్నే నేను సర్కిల్గా ఇలా అరేంజ్ చేశాను. అండ్ పైన సిల్వర్ కలర్ కేక్ టాపర్ తీసుకున్నాను నేను. సో దాన్ని కూడా ఇక్కడ నీట్గా సెట్ చేశాను. అది చక్కగా బ్యాక్గ్రౌండ్కి మంచిగా మ్యాచ్ అవుతుంది. సో ఇంకా కేక్ కటింగ్కి మేము రెడీ, మీరు రెడీయా? Three more. Two more. One more. Yay! Okay, cut it now. Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear angel. Happy birthday to you. May the good God bless you. May the good God bless you. Happy birthday, dear angel. Okay, are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Okay, first Dada's angel. Hey, this is Dada's angel. హ్యాపీ బర్త్డే ఏంజల్ తల్లి. నువ్వు ఇలాంటి బర్త్డేస్ బోల్డ్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మేమంతా తర్వాత ఒకళ్ళు ఏంజల్కి కేక్ తినిపించాము. ఏంజల్ కూడా కేక్ తినేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ తను చాలా రోజుల నుంచి ఎల్సా థీమ్ అని అడుగుతుంది. సో ఎల్సా థీమ్ బర్త్డే కాబట్టి తను ఇంకా హ్యాపీగా ఉంది. ఏంజల్తో పాటు బన్నీ కూడా అంతే హ్యాపీగా ఉంది. అండ్ మా ఆరవ్ కొంచెం క్రాంకీగా ఉన్నాడు, ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పాను కదండి. డెకరేషన్స్ అంతా చేసేప్పటికీ ఆరవ్కి నిద్ర వచ్చేస్తుంది. సో ఎప్పుడు కేక్ తినేద్దామా, ఎప్పుడు అన్నం తినేసి బజ్జుదామా అని వెయిట్ చేస్తున్నాడు. బట్ ఎక్కువ గాల్ చేయకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ ఇక్కడ ప్రణవ్ బాబాయ్ కూడా చాలా హెల్ప్ చేశాడు మాకు డెకరేట్ చేయడానికి. అండ్ కెమెరామెన్ పాపం ప్రణవే అనమాట. అండ్ ప్రణవ్ కూడా ఏంజల్ బన్నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. సో ఫ్రోజన్ థీమ్ కదా, ఫ్రోజన్ ఏమంటారు బ్లాక్స్ తీసుకొచ్చారు, లెగోస్ తీసుకొచ్చాడు అనమాట. సో అది చూడంగానే పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోయారు. అండ్ నేను వచ్చేసి LOL డాల్స్ తీసుకొచ్చాను. సో అవి వాళ్ళకి ఇచ్చేసాను. అది ఓపెన్ చేద్దామని అప్పటికప్పుడే ఇంకా గోల్ అనమాట. సో సరే ఓపెన్ చేసేయండి అని చెప్తే చూసారు కదా ఎంత హడావుడిగా ఓపెన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి స్నేక్స్ అండ్ ల్యాడర్ అండ్ చైనీస్ చెక్కర్స్ తీసుకొచ్చారు ఏంజల్ బన్నీకి. సో వాళ్ళు మంచిగా ఆడుకుంటారు కదా అని చెప్పి. సో ఫుల్ గిఫ్ట్స్ చూసేసి ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫైనల్గా నాకు 7 నెంబర్ క్యాండిల్ దొరికిందండి. సో అబ్బా అనుకున్నాను, ఒక 10 నిమిషాల ముందు దొరికితే బాగుండేది కదా అని చెప్పి. బట్ ఎలాగో దొరికింది కాబట్టి 7 క్యాండిల్ పెట్టి మళ్ళీ ఒకసారి విష్ చేసుకున్నా అని చెప్పి క్యాండిల్ బ్లో చేయమని చెప్పాము. సో మాకైతే భలే హ్యాపీగా అనిపించింది. విష్ చేసుకోమనగానే ఎంత సీరియస్గా కోరుకుందో ఏంజల్ అయితే. Make the wish.
Oh my God. అండ్ నేను ఏంజల్కి 7 నెంబర్ ఉన్న గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. ఏంజల్కి కార్డ్స్ అంటే చాలా ఇష్టం అండి, సో అందుకని గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. Close your eyes, make a wish. I make a wish and have a fun for 7th birthday. Happy birthday, Angel. You liked it? Yeah. అండ్ ఇంకా తర్వాత బాబాయ్ లెగోస్ ఇచ్చాడు కదా, సో వెంటనే అది ఓపెన్ చేసేసి దాన్ని వెంటనే బిల్ చేసేయాలన్నమాట. వాళ్ళ బాబాయ్తో కూర్చొని ఇంకా బిల్ చేయడం స్టార్ట్ చేశారు. గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి ఇంకా వెంటనే ఆడేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పక్కన మా ఆరవ్ కూడా చూసారు కదా, స్నేక్స్ అండ్ ల్యాడర్ చక్కగా ఆడుకున్నాడు. అన్నీ కూడా పాముల దగ్గర నిచ్చెల దగ్గర పెడుతున్నాడు అనమాట కాయిన్స్ అన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలు వెంటనే ఆ స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు వాళ్ళ డాడీ కూడా కూర్చొని ముగ్గురు చక్కగా ఆడుకున్నారనమాట. సో వాళ్ళకి చాలా నచ్చింది ఆ గేమ్ అయితే. పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయ్యారు. అండ్ తర్వాత మేము కూడా ఆడడం మొదలు పెట్టామండి. అందరం జాయిన్ అయ్యి బోర్డ్ గేమ్స్ అందరూ ఫ్యామిలీ అంతా ఆడితే చాలా బాగుంటుంది కదా, ముఖ్యంగా స్నేక్స్ అండ్ ల్యాడర్ అందరికీ బాగా నచ్చుతుంది. సో మేమంతా కూడా హ్యాపీగా కూర్చొని ఆడుకున్నాము. సో అదండి ఏంజల్ బర్త్డే వ్లాగ్. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.